ఈరోజు మనం లేవగానే స్టేడియంకెళ్ళి 45 మినిట్స్ వాక్ చేసి, అక్కడి నుంచి కాయగూరలు తీసుకుందని చెప్పి రైతు బజార్‌కెళ్ళి కాయగూరలు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాను. రాగానే టీ తాగేసాను. టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలూన్‌కెళ్దాం అని చెప్పి సెలూన్‌కెళ్ళి చూసుకొని ఇంటికైతే వచ్చేసాను. అది అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మాత్రం రాగి దోస దాంతో పాటు అల్లం చట్నీ. అల్లం చట్నీ చాలా బావుంది. లైట్‌గా బెల్లం వేసి ఉంది. దాంతో పాటు పల్లీ చట్నీ. ఒక 4 దోసలు తిని బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశాను. అదయిన తర్వాత సమ్మగా ఒక కాఫీ తాగాను. అదయిన తర్వాత కొంచెంసేపు బుక్ అయితే చదువుకున్నాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వేఫర్ దాంతో పాటు కొంచెం హల్దీరామ్ భుజియా యేసుకొని తినేసాను. లంచ్‌కొచ్చేసరికి పాలకూర ఫ్రై ఫస్ట్ రైస్‌లో కలుపుకొని తిన్నాను. ఈరోజొచ్చేసరికి కొంచెం ఎక్కువ తెచ్చిన పాలకూర అయితే ఫ్రై అయితే ఫుల్‌గా కలుపుకొని తినేసాను. చాలా బావుంది ఫ్రై. మంచి తాజాగా ఉంది. అది అయిపోయిన తర్వాత ఆనపకాయ పులుసు. ఆనపకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. దాన్ని నంచుకొచ్చేసరికి అప్పుడు నంచుకొని తినేసాను. ఈవినింగ్ వచ్చేసరికి ఒక కప్ టీ తాగాను. దాని తర్వాత కొంచెం ఆకలిగా ఉందని చెప్పి కొంచెం జీడిపప్పులు దాంతో పాటు చిమ్మడి తినేసాను. డిన్నర్‌కొచ్చేసరికి డేట్స్ అదయిన తర్వాత మిరియాల పొడి తాగేసి ఈరోజు డిన్నర్ అయితే క్లోజ్ చేశాను. కొన్ని ఐటెమ్స్ కావాలని చెప్పంటే ఇన్‌స్టామార్ట్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసాను. అవన్నీ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని ఈరోజు డే అయితే ఎండ్ చేశాను. బాయ్.